రోజు బ్రేక్ఫాస్ట్ కి మెత్తని దూది లాంటి మైసూర్ బజ్జీ అయితే వేసానండి. మా సైడ్ అయితే మైసూర్ బజ్జీ అనే అంటారండి, కొన్ని సైడ్ బోండా అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని రుచికి తగినంత ఉప్పు, 2 చిటికలు వంట సోడా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా బీట్ చేయండి. ఇలా బబుల్స్ వచ్చేలాగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి మరొకసారి కలిపేసుకోండి. ఒక కప్పు పెరుగుకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి. అవసరం తగ్గట్టు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని గంట లేదా ఓవర్ నైట్ వరకు నాననివ్వండి. నేనైతే నైట్ అంతా నానబెట్టాను. మళ్ళీ మార్నింగ్ వేసే ముందు పిండిని మరొకసారి ఇలా కలిపేసుకొని మీడియం హీట్ ఉన్న ఆయిల్ లో ఒకటిగా నిదానంగా వేసేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. అప్పుడైతే మనకి లోపల వరకు మంచిగా వేగుతాయి. బజ్జీలు వేసినప్పుడే తిప్పేకండి. ఇలా ఒక్కొక్కటిగా దాని అంతటికి అవే పైకి తేలినప్పుడు ఇలాగ చుట్టూ తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల బజ్జీలు అనేవి మంచి కలర్స్ లోకి వస్తాయి. ఇలాగా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ లో తీసేసుకోండి. చూడండి మీరే, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్న మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఈ బజ్జీల్ని పల్లి కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటది. మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.